and welcome to Thiview. And here is the non-spoiler review of the film Satyabama. Movie ఇసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చలేదండి. యాక్చువల్లీ మూవీ థీమ్ ఆన్ పేపర్ బాగానే ఉండుంటుంది, బట్ ఆన్ స్క్రీన్ అదే ప్లాట్ ని ఎంతో ట్విస్ట్ చేసి చెప్దాం అనుకున్నారు. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ అది వర్క్ అవ్వలేదు. కథ మీరు ట్రైలర్ లో చూసినట్టుగానే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ కేసులో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక అమ్మాయిని కాపాడలేదు, ఆ మర్డర్ ని చేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో తమ్ముడు అని ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. ఇంతే. సో ట్రైలర్ లో ఉన్నట్టే ఆ మర్డర్ తోనే ప్లాట్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ మూవీ అంతా ఈ ఎమోషన్ మీదనే రన్ అవుతుంది. అండ్ సత్యభామని అదే కేసు హాన్ చేస్తూ ఉంటుంది అని చూపిస్తారు. అండ్ దెన్ కొత్త కేసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వరకు సెటప్ బానే ఉంటుంది, బట్ దెన్ కొత్త కేసెస్ స్టార్ట్ అయ్యాక సబ్ప్లాట్స్ ఓపెన్ చేస్తారు. సబ్ప్లాట్స్ నుంచి సాంగ్స్ కూడా వస్తాయి, కానీ సబ్ప్లాట్స్ లో గేమ్ అని కాన్సెప్ట్ పెడతారు. ఇది కూడా ట్రైలర్ లో ఉంటుంది. ఈ గేమ్ ని పెట్టాక ప్లాట్ ని ప్రాపర్ గా ఎక్స్టెండ్ చేయరు. సమ్టైమ్స్ చాలా ఇల్లాజికల్ గా సిల్లీగా అనిపిస్తే, సమ్టైమ్స్ ఈ గేమ్ ఫంక్షనాలిటీని సరిగ్గా ఓపెన్ చేయలేదు అనిపిస్తుంది. లేటర్ సబ్ప్లాట్స్ నుంచి ఓపెన్ అయ్యే ప్రొసీడింగ్స్ వస్తాయి అండ్ ఇంటర్వెల్. అంతే, ఇక్కడ వరకు ఏం ఉండదు. ప్రతిసారి పాస్ట్ కి లింక్ చేస్తూ ఉంటారు. ట్విస్ట్ లా కూడా అనిపించదు. ఇన్ఫాక్ట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ముక్కుని స్ట్రైట్ గా వేలుతో చూపించవచ్చు, కానీ తల వెనక నుంచి చేయి తీసి ముక్కు అని చూపిస్తే ఎంత వింతగా ఉంటుంది. ఇది కూడా అలానే చేశారు అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అంతే. మూవీ థీమ్ ఏంటి అనేది చాలా సటిల్ ప్లాంటేషన్ ఉంటుంది, కానీ ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. దాంతో ఇంకా థీమ్ ఏం చెప్పాలి అనుకున్నా అది ఎందుకు చెప్తున్నారు అనే ఫీలే వచ్చింది. ఏ ఒక్క క్యారెక్టర్ ని ఫుల్ గా ఫ్లెష్ అవుట్ చేయలే. కొన్ని క్యారెక్టర్స్ కి డ్యూరేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా చేయొచ్చు, బికాజ్ ఇట్స్ అ థ్రిల్లర్. కానీ ఇచ్చిన టైంలో వాళ్ళని ప్రాపర్ గా యూజ్ చేయలేదు. సత్యభామ వాళ్ళ హస్బెండ్ ని తీసుకుందాం, ప్లేడ్ బై నవీన్. అతను ఒక క్యాటలిస్ట్ లో పనిచేస్తారు ప్రీ క్లైమాక్స్ కి, కానీ అది ఫస్ట్ హాఫ్ లో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు ఆయన ఐడియాలజీ ఏంటి అని. సేమ్ వే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా. సత్య క్యారెక్టర్ అంత బ్యాగేజ్ మోస్తున్నా రూట్ చేయలేం. క్లైమాక్స్ అండర్వెల్మింగ్ గా అనిపించింది. స్టిల్ నాకెక్కడో ఆ థీమ్ మంచిదే అని అనిపించింది. అలానే కొత్తది కాదు, చాలా సార్లు చాలా మంది చెప్పిన పాయింటే. థ్రిల్లర్ లో చెప్పడానికి ఫెయిల్ అయ్యారు అనిపించింది. కాజల్ యాక్చువల్లీ ట్రైడ్ హర్ బెస్ట్. ఇన్ఫాక్ట్ కొన్ని చోట్ల బానే చేశారు. రోల్ ఇంకా బాగా ట్రాన్స్లేట్ అయి ఉంటే బాగుండు. అది రైటింగ్ లో ఉన్న ఫ్లాసే. నవీన్ చంద్ర ఇస్ ఓకే, ఉన్నంతలో బానే చేశారు. ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతను బానే చేశారు. అంకిత్ డిడ్ డీసెంట్ జాబ్. మిగతా ఫీమేల్ లీడ్స్ కూడా బానే చేశారు. కాకపోతే వాళ్ళ ట్రాక్స్ ని సరిగ్గా రాసుకోలేదనిపించింది. ప్రకాష్ రాజ్ గారు ఎందుకున్నారో అర్థం కాలే. ఇట్ ఫీల్స్ మోర్ లైక్ ఎ క్యామియో. టెక్నికాలిటీ విషయానికి వస్తే విజువల్స్ బై విష్ణు ఆర్ డీసెంట్. మ్యూజిక్ బై శ్రీచరణ్ పాక్లా కూడా హెల్ప్ ఫర్ మోస్ట్ పార్ట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుండాల్సింది. కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్, ఈ మూవీకి స్క్రీన్ ప్లే గూఢాచారి డైరెక్టర్ శశికిరణ్ దిక్క ఇచ్చారు. డైరెక్ట్ చేసింది సుమన్ చిక్కల గారు. యాక్చువల్లీ ఆన్ పేపర్ థీమ్ ఇందాకన్నట్టే బానే ఉంది, కానీ ప్లాట్ ని తిప్పి తిప్పి సేమ్ పాయింట్ కి తెస్తారు. ఒక థ్రిల్ ఫ్యాక్టర్ గానీ ఎమోషన్ గానీ ఫీల్ అవ్వలేం. దట్స్ ద ఇష్యూ విత్ దిస్ ఫిల్మ్. ఈ మూవీ ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ రెండు వర్క్ అవ్వాలి. విలన్ ఎవరు అని వెయిట్ చేస్తాం, అండ్ ఆ రీజన్ ఏంటో అని తెలిసాక ఇలా ఎందుకు డ్రాగ్ చేశారు అనిపించింది. కావాలనే ఇన్ని టర్న్స్ పెట్టుకున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. తన ఫంక్షనాలిటీని చాలా చిన్న ఇన్సిడెంట్స్ తో పెద్ద క్రైమ్ కి లింక్ చేస్తారు. ఇంకా సాలిడ్ గా రాసుండాల్సిందే ఆ పోర్షన్స్. లాస్ట్ లో సత్యభామ శ్రీకృష్ణుడు ఈ ఐడియాస్ బానే ఉంటాయి. ఐడియాస్ ఫుల్ గా ఫంక్షన్ అవ్వాలి అంటే ప్లాట్ లో ముందు వచ్చేవి ప్రాపర్ గా ఫిట్ ఇన్ అవ్వాలి. ట్రోప్స్ చాలా రెగ్యులర్ వి తీసుకున్నారు. ఫర్ మోస్ట్ పార్ట్ అవి అలానే పై ఉంచేస్తారు. ఇంకా బాగా ఫ్లెష్ అవుట్ చేసి ఉంటే బాగుండు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thiview and hit the bell icon for more updates.